సెకండ్ రిపీటెడ్గా జరుగుతుంది. ఇంటి మీద వచ్చి రాడ్ వేసి అమ్మాయి ఆడపిల్లకి పోలీస్ స్టేషన్ పోయినసారి వచ్చింది. మీతో మాట్లాడాను, పోయినసారి వచ్చింది. అది మనం ఏం చేయలేదు కాబట్టి ఈరోజు కూడా అన్నీ బజార్లో పట్టుకొని ఎవరి మీద డీజిల్ పట్టుకొని ఓన్ పర్సన్స్ బయట చేస్తే ప్లేస్ చేస్తే బయట ఎఫ్ఐఆర్ కావాలి. మీరు ఎఫ్ఐఆర్ చేస్తే నేను ఇక్కడ నుంచి కూడా చేస్తాను. నాకు అది కూడా కావాలి. ఆ రోజు ఎఫ్ఐఆర్ కావాలి. నాకు ఇచ్చిన రసీదు ఇచ్చిన కేసుకి రసీదు కావాలి. ఎందుకంటే ఈ రకంగా ఓన్లీ 4 నెలలని కార్యక్రమం వీళ్ళనే గౌరవం చేస్తున్నారు. ఇది మీరు ఎవరితోనైనా మాట్లాడుకోండి. నాకు మొదటి ఎఫ్ఐఆర్ కావాలా, ఇప్పుడు ఎఫ్ఐఆర్ కావాలా, కాకపోతే మాత్రం నేను లక్ష్యం కాదు, నేను బయట నాకు అయ్యేంత వరకు నేను ఎక్కడి నుంచి వెళ్ళాలి. మీకు ఎంత టైం అయినా కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళాలి. ఏమొద్దండి, ఇక్కడే కూర్చుంటాను. నాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే కూర్చుంటాను. నా కార్యకర్తకి అదే ఆడపిల్లను పట్టుకొని బజార్లో పుట్టేస్తుంటే ఎందుకంటే ఏం లేదు. ఇక రక్షణ ఏంటి, ఏమవుతుంది మాకు, ఎందుకంటే ఏం చేస్తారు, కాకపోతే జైలు నింపుతారంటే జైలులే నింపుతారు. ఒకసారిగా జైలు నింపడం అనేది మేము కూడా నింపాలి అనుకుంటే ఏదో ఊళ్ళో వాడు ఉండరు. ఏదైనా 2 మొన్న అమ్మాయి ఇచ్చింది కంప్లైంట్కి రసీదు కావాలి, ఇప్పుడు దానికి రసీదు కావాలి. ఇచ్చేంతవరకు ఇక్కడే ఉంటాం. ఎవరు ఏ కేసులు పెట్టుకున్నా ఏం పర్లేదు, నా మీద పెట్టుకున్నా ఏం పర్లేదు. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. ఆ వర్క్ ఏదో చూడండి. మర్యాద ఏం అవసరం లేదండి. నేను కామన్ మ్యాన్గా వచ్చాను, నా కార్యకర్తల కోసం వచ్చాను. అది ఎఫ్ఐఆర్ ఏంటనేది దానికి మేము ఇచ్చిన దానికి రసీదు ఇవ్వండి, దాన్ని ఏం చేయాలనేది తర్వాత ఏం పర్లేదు. పర్లేదు నేను దూరం ఒకటి వస్తాను, వాళ్ళతో అమ్మాయి